हाय फ्रेंड्स पीजी न्यूज़ की स्वागतम। फ्रेंड्स मक्का अने विषయం ప్రతి ఒక్కరికి తెలుసు। సౌదీ అరేబియాలోని మక్కాను చూడటానికైతే అనేక దేశాల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఆ దేవాలయాన్ని దేవుణ్ణి దర్శించుకోవడానికైతే వెళ్తూ ఉంటారు। అదే నేపథ్యంలో అయితే మన భారతదేశం నుంచి అంటే హైదరాబాద్ నుంచి ఒక బస్ అయితే బయలుదేరింది। అనుకోని పరిస్థితుల్లో అది యాక్సిడెంట్ కావడం, అందులో దాదాపు 42 మందిగా చనిపోవడం అన్నట్టు తెలియజేస్తున్నారు। మరి అసలు ఇది ఏంటి వాస్తవాలనే విషయాలు ఈ వీడియోలో చూద్దాం। వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి, అలాగే ఛానల్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం। మరి వివరాల్లోకి వెళ్తే సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం సోమవారం రాత్రిపూట పవిత్ర నగరం మదీనా సమీపంలో ముస్లిం యాత్రికులు ప్రయాణించిన విషాదకరమైన బస్సు ప్రమాదం జరిగిందని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన సంతాపాన్ని వ్యక్తం చేశారని తెలిపింది। మదీనాలో జరిగిన భారతీయ పౌరుల ప్రమాదం పట్ల నేను తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను। తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలతో నా ఆలోచనలు ఉన్నాయి అని ప్రధానమంత్రి ఎక్స్లో రాశారు। గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను। రియాద్లోని మా రాయబార కార్యాలయం మరియు జెద్దాలోని కౌన్సిలేట్ సాధ్యమైనంత సహాయాన్ని అందిస్తున్నాయని ఆయన అన్నారు। ఈ సంఘటనలో డజన్ల కొద్ది మంది మరణించే అవకాశం ఉందని భారత మీడియా నివేదించింది। అయితే అధికారులు ఇంకా మృతుల సంఖ్యను వెల్లడించలేదు। సౌదీ అరేబియాలోని పవిత్ర స్థలాల చుట్టూ ఆరాధకులను రవాణా చేయడం తరచుగా ప్రమాదకరమని నిరూపించబడింది। ముఖ్యంగా హజ్ సమయంలో రోడ్లు అస్తవ్యస్తంగా ఉంటాయి మరియు బస్సులు అంతులేని ట్రాఫిక్ జామ్లను సృష్టిస్తాయి। హజ్ కాలం వెలుపల జరిగే ఉమ్రా తీర్థయాత్ర కోసం లక్షలాది మంది సౌదీ అరేబియాను కూడా సందర్శిస్తారు। మార్చి 2023లో పవిత్ర నగరమైన మక్కాకు యాత్రికులను తీసుకువెళ్తున్న బస్సు వంతెనపై ఢీకొన్న తర్వాత మంటల్లో చిక్కుంది। ఈ ప్రమాదంలో 20 మంది మరణించగా 2 డజన్ల మందికి పైగా గాయపడ్డారు మరియు 2019 అక్టోబర్లో మదీనా సమీపంలో ఒక బస్సు మరో భారీ వాహనాన్ని ఢీకొన్నప్పుడు దాదాపు 35 మంది విదేశీయులు మరణించారు మరియు 4 గాయపడ్డారు। సౌదీ అరేబియాలో అభివృద్ధి చెందుతున్న పర్యాటక రంగంలో తీర్థయాత్రలు ఒక ముఖ్యమైన భాగం। శిలాజ ఇంధనాల నుండి దూరంగా రాజ్య ఆర్థిక వ్యవస్థను వైవిధ్యపరచడంలో ఇవి సహాయపడతాయని అధికారులు భావిస్తూ ఉన్నారు। గల్ఫ్ రాజ్యం 2 మిలియన్లకు పైగా భారతీయులకు నిలయంగా ఉంది। వారు చాలా కాలంగా దాని కార్మిక మార్కెట్లో కీలక పాత్ర పోషిస్తున్నారు। ప్రతి సంవత్సరం బిలియన్ల డాలర్ల చెల్లింపులను స్వదేశానికి పంపుతూ దేశంలోని అనేక మెగా ప్రాజెక్టులను నిర్మించడంలో సహాయపడుతున్నారు। సౌదీ అరేబియా మరియు భారతదేశం దశాబ్దాలుగా సన్నిహిత సంబంధాన్ని పెంచుకున్నాయి। భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల పెట్రోలియం దిగుమతులపై ఎక్కువగా ఆధారపడి ఉంది। సౌదీ అరేబియా దాని 3వ అతి పెద్దగా సరఫరాదారుగా ఉందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది। ఇక్కడ మన ఛానల్స్ వచ్చేసి సౌదీ అరేబియాలో జరిగిన ఒక విషాద బస్సు ప్రమాదంలో 42 మంది భారతీయ యాత్రికులు మరణించినట్లు తెలియజేస్తున్నారు। ప్రధానంగా హైదరాబాద్ నుండి వచ్చిన వారు మదీనాకు వెళుతున్న బస్సు డీజిల్ ట్యాంకును ఢీకొనడంతో ఈ సంఘటన తెల్లవారుజామున 1:30 గంటలకు ప్రాంతంలో జరిగింది। ఆ సమయంలో 20 మంది మహిళలు 11 మంది పిల్లలు సహా చాలా మంది ప్రయాణికులు నిద్రలో ఉన్నారని వారు తప్పించుకోలేకపోయారని తెలియజేశారు। నివేదికలు సూచిస్తూ ఉన్నాయి। బస్సు ఢీకొన్న కొంతసేపటికి మంటలు చెలరేగాయి। అయితే ప్రమాదం వివరాలకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సింది ఉంది। ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్। మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం। Don't forget to subscribe, like, share. Thanks for watching.